భూ కబ్జాలపై ఉక్కుపాదం. ఆ దందాలో ఎవరున్నా వదిలేది లేదన్న సీఎం. బాధితులకు న్యాయం చేసేందుకు ఫీల్డ్ సర్వేలు. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాలో యాక్షన్. తాజాగా హైదరాబాద్ పరిసరాల్లోని కబ్జాదారులపై చర్యలు. ఫిర్యాదులు, రెవెన్యూ లెక్కల ఆధారంగా ముందుకు. గత సర్కార్ హయాంలో యథేచ్ఛగా భూ ఆక్రమణలు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్లలోని ఒక్క ప్లేస్లోనే యావరేజ్ గా 9 కబ్జా కేసులు. ప్రజావానికి అందిన భూ కబ్జా ఫిర్యాదుల సంఖ్య 2670. ఇవే అందిన. నువ్వు పెడితే నువ్వు చక్కగా ప్రజావాన్ని నిర్వహిస్తే లక్షల కేసులు వచ్చు. నువ్వు చక్కగా నిర్వహిస్తలేవు. ఆడెవ్వరు లేడు. ఇవాళ మంగళవారం ఒక్కడు లేడు అక్కడ. ప్రజావాన్ని నిర్వహించాలి. అక్కడ వచ్చేటప్పుడు చూసినాము, ఒక్కడు లేడు అక్కడ. నిర్మానుష్యంగా ఉన్నది. ప్రజాభవన్ కాస్త ఎడారి భవనంగా కనబడుతున్నది అక్కడ. గంత నిర్మానుష్యంగా ఉన్నది. నీ ప్రజావాణి ఆగం పట్టించినావు, ప్రజా దర్బార్ కూడా ఆగం పట్టించినావు. ఇక ఏమంటాడు? భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం అంటాను. ముందు ఆల్రెడీ మొదలైనయట కొన్ని జిల్లాలలో. ఆల్రెడీ మీ నాయకులు భూదందాలు చేపట్టినలాట, మట్టి దందాలు చేపట్టినలాట, ఇసుక దందాలు చేపట్టినలాట. ముందు మీ కార్యకర్తలను, మీ లీడర్లను తీసుకుపోయి లోపలయ్యి, తర్వాత గతంలో జరిగిన అన్నిటిని కూడా తీసుకుపోయి లోపలయ్యి. ఎవరు ఆపుతలేరు. కేసీఆర్ భూదందాలు చేసినా తీసుకుపోయి లోపలయ్యి, కేటీఆర్ భూదందాలు చేసినా తీసుకుపోయి లోపలయ్యి, హరీష్ రావు భూదందాలు చేసినా తీసుకుపోయి లోపలయ్యి. నీ నిజాయితీకి మెచ్చుకుంటావు అప్పుడు. కానీ మరి నువ్వు కోడంగల్లులో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ ఎట్లా చేయించుకున్నావు, గాదందాలు కూడా బయట పెట్టు. ఇందిరమ్మ ఇచ్చిన భూములను అక్రమంగా గుంజుకుంటాను చూడు, దాని సంగతి ఏంది ఇప్పుడు? మరి దాన్ని అక్రమం అనరా? ప్రభుత్వమే కబ్జా పెట్టుకుంటూ పోతే ఏమంటారు దాన్ని? కోడంగల్లో కొన్ని 100 ఎకరాలు మీ అన్న తిరుపతి రెడ్డి గారు అక్రమంగా పేదలను బెదిరించి అగ్వసగ్వ కొంటాను అని తెలుస్తుంది. దాన్ని ఏమంటారు? ఇది జస్ట్ నమ్మబలుకుతాను వీళ్ళు ప్రజలను. కాంగ్రెస్ మించిన కబ్జాకోరు సర్కారు ఉంటుందా ఎక్కడన్నా? కాంగ్రెస్ మించిన కబ్జాకోరు సర్కారు ఉంటుందా? ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది. నిన్న మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తులకు సంబంధించి ఒక సర్వే జరుగుతుంది. దాంట్లో అందరు ఉన్నారు. మల్లారెడ్డి ఉన్నారు, మైనంపల్లి హనుమంత్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఉన్నోళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారు? కూర్చొని ఇక మన ఇజ్జత్ తీసుకుంటే ఎందుకని ఎవరికి సంబంధించిన వాడు పంచుకొని పోదాం పారాగు అంటారు. అసలు విషయం ఏంటంటే, కోంపల్లి ఉంటుంది, మన మేడ్చల్ దగ్గర కోంపల్లి ఉంటుంది. ఈ కోంపల్లిలో మెయిన్ రోడ్డుకి 120 ఎకరాల భూమి ఉన్నది. 120 ఎకరాలు. ఈ 120 ఎకరాలు ఇది ప్రభుత్వ భూమే. ఈ ప్రభుత్వ భూమిని ఏం చేసిండు మల్లారెడ్డి? తనకున్న అధికార బలంతో మల్లన్న రెడ్డి అని రాసిన మల్లారెడ్డి ఏం చేసిండు? తనకున్న అధికార బలంతో దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని రీసేన్ చేపించుకున్నాడు. పక్క చట్ట ప్రకారం చేపించుకున్నాడు. ఆయన ఆక్రమించుకున్నాడు. ఏదో పోయి బట్ట మీద వేసి ఆక్రమించుకొని జేబులు పెట్టుకోవచ్చు కాదు. చట్ట ప్రకారంగానే కబ్జా చేస్తారు వాళ్ళు. ప్రభుత్వ భూమో, 11 పట్టానో, లేకపోతే ఇందిరమ్మ ఇచ్చిన 6 రోజు భూమిలో, లేకపోతే ప్రభుత్వ భూమిలో కొన్ని ఉంటాయిగా, దాన్ని పకడ్బందీగా చట్ట ప్రకారం 120 ఎకరాలను మల్లారెడ్డి కబ్జా పెట్టింది అనేది మల్లారెడ్డి రీసేన్ చేసుకున్నాడు. అయితే దీంట్లో మైనంపల్లి హనుమంతరావుకి 20 ఎకరాలు ఇవ్వమన్నాడట. 20 ఎకరాలు ఇవి ఇవ్వమన్నాడట. ఇలా చేపించుకునేది నేను, నీకు ఇవ్వాలా 20 ఎకరాలు? ఇగో ఈ పంచాయతీ నడుతుంది. ఈ పంచాయతీ నడవడం వల్ల ఇగో కబ్జా పెట్టిండు మల్లారెడ్డి, మల్లారెడ్డి కబ్జా పెట్టిండు అని హనుమంతరావు వరుతాడు. ఒరే వరకు హనుమంతరావు ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిందిగా. కాంగ్రెస్ లో వచ్చి జరిగిన విషయం అంతా చెప్పింది ఇక రేవంత్ రెడ్డికి. ఇక రేవంత్ రెడ్డి గారు ఇది ఈ విధంగా కబ్జా పెట్టిండు. ఇప్పుడు అది కబ్జా ఎట్లయితుంది? చట్ట ప్రకారం అది రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు పట్టుకోవాలి? మళ్ళా వెనకడికి పోయి రికార్డులు తీయాలి. తీసినప్పుడు వీళ్ళు అందరు ఉన్నారు కదా, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కలిసి అటు ప్రభుత్వంలో ఉండే, ఇటు ప్రభుత్వంలో ఉండే. ఏం చెప్తారు? దీన్ని లొల్లి ఏం పెట్టుకోరు. ఎక్కడికి అక్కడికి ఎవరికి రావాల్సింది వాళ్ళకు ముల్లెలు చదువుకొని ఎక్కడోడు అక్కడ బయటపడతాడు. ఈ తతంగమే జరుగుతుంది. మల్లారెడ్డికి సంబంధించి ఒక్క భూ ఆక్రమణ వీళ్ళు నిరూపించగలిగితే రేవంత్ రెడ్డి నిజంగా ఒప్పుకోవచ్చు. ఆయన ఏం చెప్తాను తెలుసా? మల్లారెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుందా, లేకపోతే అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుందా, ఏ అధికారంలోకి వచ్చి దాంట్లోకి దునుకుదామని ఆయన చూస్తారు. చాలా ఎవ్వరి ప్లాన్లలో వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు. చాలా వీళ్ళు అందుకే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వీళ్ళంతా ఒక ముకుమ్మడిగా ప్లాన్ తోటి ఉంటారు. వీళ్ళు ఏ ప్రభుత్వం అంతటి అలా జంపు కావాలి, వీళ్ళ అక్రమాస్త్రం కాపాడుకోవాలి, వీళ్ళ కబ్జాలు బయటికి రాకుండా చేసుకోవాలి.
ఇదే జరిగే తతంగం అంతా.